సాక్షాత్తుగా దేవాది దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడండి. కాలమియో సమయములు వాటి గతులు ఎవరి వశం ఉందంటే దేవుని వశంలో ఉందటండి. కానీ మనిషి ఆలోచన చేయట్లేదు. ఈరోజు చూడండి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రానికి అస్తమిస్తున్నాడు సూర్యుడు. మనం చూసి అనుకుంటున్నాము, అవును సూర్యుడు అంటే పొద్దున్నే అందరికంటే ముందు ఉదయిస్తాడు, సాయంత్రానికి అస్తమిస్తాడని అనుకుంటున్నాం. కానీ ఒక సత్యము బైబిల్ చెప్తున్న మాట ఒకసారి మనము గ్రహిస్తే, మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు? ఒకసారి చూడండి, పుట్టినవారు మన అందరము కూడా ఒకరోజు మనము ఖచ్చితంగా చనిపోవలసిందేనండి. అయితే ఈ పుట్టుక మరణ మధ్యలో మనము ఒక నిజాన్ని తెలుసుకోవాలి. మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, ఈ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇదే జీవితం అండి. మనిషి పుడుతున్నాడు కదా, మరి చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమవుతున్నాడు అని ఒకసారి ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఈ సంగతులను ఆలోచన చేయట్లేదని నేను అంటాను. ఎందుకంటే ఆలోచిస్తే ఒకసారి చూడండి, మన సమయాన్ని మనము ఎవరికి ఇస్తామంటే దేవునికి ఇస్తాం. మన సమయాన్ని ఎవరికి ఇస్తాము? దేవునికి ఇస్తాం. దేవునికి ఇష్టంగా మనం బ్రతకడానికి ఇష్టపడతాం. కాబట్టి ఈరోజు మనుషులు అలా లేరండి. వారికున్న సమయాలు దేనికంటే లేనిపోని వ్యర్థమైన వాటికి వారు ఖర్చు పెడుతున్నారు. కానీ నా టైం ఎంతవరకు ఉంది, ఈ రోజే నా లాస్ట్ రోజు అయితే మరి నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనే ఆలోచన ఎవరికి లేదండి. అందుకే దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మరణము ఎక్కడికి మనల్ని తీసుకెళ్తుందంటే దేవుడుండే లోకానికి మనల్ని తీసుకెళ్తుందండి. అయితే ఈ మరణించే లోపల దేవుడు మనకిచ్చిన సమయంలో నువ్వు దేవుని కొరకు ఈ జీవితంలో నువ్వు ఏం చేశావు? నీకు ఒకవేళ 60 సంవత్సరాలు ఇచ్చాడు, లేకపోతే 70 సంవత్సరాలు ఇచ్చాడు, నువ్వు దేవుని కొరకు ఏం చేశావు? ఈ భూమి మీద సృష్టికర్త అయిన దేవుని కొరకు నువ్వు ఏం చేశావు? ఏమైనా చెప్పడానికి మన దగ్గర ఉండాలండి. దేవుని పేట మనము ఎవరికైనా సహాయం చేశామా? దేవుని ప్రేమను మనం చూపించామా?